నమస్కారం. తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ బాబు గారు 2023లో పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగలం పాదయాత్ర ప్రారంభించి చిత్తూరు జిల్లాలో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వచ్చే క్రమంలో అనేక మంది తల్లులు ఆయన దగ్గరికి వచ్చి మా పిల్లలకు చదువు అయింది, మా పిల్లలకు ఈ ప్రాంతంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పించండి అయ్యా మీరు అధికారంలోకి వస్తే అని చెప్పినటువంటి మాట. అనంతపూర్ జిల్లాలోకి వచ్చిన వెంటనే భారతదేశంలోనే కరువు నెలగా ముద్రపడింది. ఈ కరువు రక్కసి నుంచి మమ్మల్ని కాపాడండి, తాగునీరు సాగునీరు మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కల్పించడని అనంతపూర్లో అక్క చెల్లెమ్మలు చెప్పినటువంటి మాట. కర్నూలు జిల్లాలోకి పాదయాత్ర వస్తే హృదయ విదారకమైనటువంటి సంఘటనలు అనేకం లోకేష్ గారు కళ్ళతో ప్రత్యక్షంగా చూశారు. బిడ్డలను సాక్కోవాలనే ఉద్దేశంతో, బిడ్డలను చదివించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ పొట్టకూటి కోసం వందల వేల మంది వేల కిలోమీటర్ల అవతల వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి లోకేష్ గారు చూశారు ఆయన ప్రత్యక్షంగా. కడప జిల్లాకు వచ్చి కడప జిల్లాలో ప్రజలు మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, మేము కడపను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని మాయమాటలు చెప్తున్నారు, అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని అని ఒక సామెత ఉన్నట్టు మా ప్రాంతం అభివృద్ధికి మాత్రం నోచుకోలేదు, దయచేసి కడప జిల్లాను కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు అధికారంలోకి వస్తే అభివృద్ధి చేయమని చెప్పి కడప జిల్లా ప్రజల విజ్ఞప్తి. ఇవన్నీ చూసినటువంటి లోకేష్ బాబు గారు మిషన్ రాయలసీమ అని కడప నడిబొడ్డున రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఆ రోజు రాయలసీమ డిక్లరేషన్ ఏం చేస్తామో మేము అధికారంలోకి వస్తే చెప్పడం జరిగింది. లోకేష్ గారు చూసినటువంటి బాధలు, లోకేష్ గారు చేస్తానని చెప్పినటువంటి వాగ్దానాలు, ఈ వాగ్దానాలను నమ్మినటువంటి రాయలసీమ ప్రాంత ప్రజానికం 2024 సార్వత్రిక ఎన్నికల్లో 52 సీట్లకు 45 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించి లోకేష్ గారి మీద నమ్మకాన్ని ఉంచింది రాయలసీమ ప్రజానికం. సార్వత్రిక ఎన్నికల్లో 2 సంవత్సరాలు అయింది మేము అధికారంలోకి వచ్చి. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు లోకేష్ గారు ఏదైతే మిషన్ రాయలసీమలో చెప్పారో దానికి అనుగుణంగానే 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొని వచ్చి 3,20,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించేదానికి శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో. ఈ రోజులో లోకేష్ గారు మరి కాసేపట్లో రాయదుర్గం అత్యంత వెనుకబడిన నియోజకవర్గం అనంతపురం జిల్లాలో కూడా 10,000 కోట్ల భారీ పెట్టుబడితో సుజలాన్ అనే సంస్థకు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. దీనివల్ల 4,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటికే కడప జిల్లాలో 17,000 కోట్లతో స్టీల్ ప్లాంట్, 3,500 కోట్లతో దాల్మియా సిమెంట్ సెకండ్ ఫేజ్ మార్చటమే కాకుండా రాయలసీమను తయారీ పరిశ్రమలకు హబ్బుగా మార్చేదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇన్ని రోజులు రాయలసీమ అంటే కరువు సీమ, రాయలసీమ అంటే తాగడానికి గుక్కు నీళ్లుండవు, రాయలసీమ అంటే 4 మెతుకులు కడుపులోకి పోవాలంటే పొట్ట చేత్తో పట్టుకొని వలస వెళ్ళే పరిస్థితుల నుంచి రాయలసీమ అంటే రాయలసీమ అని చెప్పి మార్చడానికి ఈ 2 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కేవలం అవే కాదు, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, క్యారియర్ కానీ, ఎల్జీ కానీ, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు రాయలసీమ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టేటువంటి పరిస్థితి. పుట్టపర్తిలో యుద్ధ విమానాల తయారీ యూనిట్ కానీ, అప్పుడు కియా, ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కానీ రాయలసీమ ప్రాంతానికే తీసుకొచ్చి ఆ రోజు లోకేష్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం, దాన్ని నమ్మి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ తర్వాత మేము రాయలసీమను అభివృద్ధి చేస్తాండే విధానం కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. కేవలం పరిశ్రమలే కాదు, ఏదైతే లోకేష్ గారు అనంతపూర్ జిల్లాలో ఆ అక్క చెల్లెమ్మలు చెప్పినటువంటి మాట,
గుక్కెడు నీళ్లు లాగా పొట్ట చేతితో పట్టుకుని కర్నూలు నుంచి వలస వెళ్ళి ఆ తల్లులను చూసి పడినటువంటి బాధ 2014 నుంచి 19 దాకా కానీ 24 నుంచి ఇప్పటి వరకు కానీ 26,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ మీద తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు పెట్టాం. ఈ బడ్జెట్లో మళ్ళా 10,000 కోట్ల రూపాయలు రాయలసీమ ఇరిగేషన్ కోసం బడ్జెట్లో కేటాయింపులు చేయటం జరిగింది. హంద్రీ నీవా చివరి వరకు పూర్తి చేసి నీళ్లు తీసుకెళ్తామని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారు మాట ఇచ్చారు. ఆ మాటను వచ్చిన 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. మిగతా ప్రాంతాలకు కూడా మొన్న క్యాబినెట్లో అప్రూవల్ వచ్చింది. మిగతా ప్రాంతాలకు కూడా నీటి తీసుకుపోయే పనులు కూడా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. హైకోర్టు బెంచ్ ఇస్తామని చెప్పాం. హైకోర్టు పెడతామని చెప్పి గత పాలకులు మాయ చేసి మోసం చేసి ఒక ఇటుక బిళ్ళ కూడా కర్నూలులో పెట్టకపోతే కర్నూలు కోర్టు ముందర గౌరవనీయులు లోకేష్ బాబు గారు మేము అధికారం లేకొచ్చాక హైకోర్టు బెంచ్ కర్నూలు తెస్తామని మాట చెప్పారు. మాట చెప్పిన ప్రకారమే మరో 3 నుంచి 4 నెలల లోపే హైకోర్టు బెంచ్ కూడా మేము కర్నూలుకి తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు రాయలసీమలో ప్రతిరోజు ఏదో ఒక దగ్గరికి వెళ్ళి రాయలసీమకు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, రాయలసీమ ఛాంపియన్లు మేమే అని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతున్నారు. ఈ గ్రామ సింహాలకు ఒకటి సవాల్ చేస్తాను. గతంలో చేశాం, మళ్ళీ చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. ప్లేస్ ఎక్కడైనా మీరు చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిఎస్సికి ఏబిపిఎస్సికి తేడా తెలియని మీ అధినేత చర్చకు అవసరంలా. మీ అధినేత చర్చకు వస్తే ఆయన రికార్డెడ్ ప్రెస్ మీట్లోనే ఆయన భాగోతం బయటపడుతుంది. చర్చకు వస్తే మేము తేలిపోతామని మీకు భయం ఉంటే కాస్తో కూస్తో చదువుకొని చాలా రోజులుగా ప్రజా జీవితంలో ఉండే నాయకులు ఉన్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో. ఏ నాయకత్వమైనా చర్చకి రండి, తెలుగుదేశం పార్టీ నాయకులుగా మేము వస్తాం. మీ 5 సంవత్సరాల్లో మీరేం చేశారో 2014 కానీ రామారావు గారి దగ్గర నుంచి కానీ బాబు గారు ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమకి ఏం చేసిందో కూర్చున్నాం, చర్చిద్దాం, ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దామని చెప్తున్నాం. కర్నూలు నంద్యాల జిల్లాలో సోలార్ విండ్ హబ్గా కానీ ఓరవకల్లు కొప్పర్తి పారిశ్రామిక వాడలు కానీ గొడ్డల పార్టీ హయాంలో నిలిచిపోయినటువంటి అమరావతి అనంతపూర్ గ్రీన్ఫీల్డ్ హైవే కానీ శ్రీ సిటీలో సెకండ్ ఫేజ్కి వెళ్ళి మరో 2,500 ఎకరాలు భూమి ఇచ్చి శ్రీ సిటీని మరింత పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కానీ ఇవన్నీ మీరు చేస్తే మీ 5 సంవత్సరాల కాలంలో ఉన్న పరిశ్రమల్లో తరిమేయటం తప్ప అదనంగా రాయలసీమకు ఏం చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. రాయలసీమైన అనంతపూర్లో కియా ఫ్యాక్టరీ తీసుకొని వచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తే వేలుముద్రగాళ్ళు నిషానీగాళ్ళు కంపెనీని బెదిరింపుల పరం గుర్తు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోనీయకుండా చేసి దానికి అనుబంధంగా వచ్చే 19 పరిశ్రమలను తరిమేసిన మాట వాస్తవం అవునా కాదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలా. రాయలసీమ ప్రాంతానికే తలమానికం. రాయలసీమ ప్రాంతంలో ఏదైనా పరిశ్రమల గురించి మా వాళ్ళు మాట్లాడుకుంటే మొట్టమొదటగా మాకు గుర్తొచ్చేది అమర్ రాజా కంపెనీని వేధించి వెంటాడి వేటాడి తెలంగాణకు దాకా తరిమేసింది మీరు కాదా సమాధానం చెప్పాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామసింహాలు. మీ 5 సంవత్సరాల కాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. 12 లక్షల కోట్లలో రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ రాయలసీమ బిడ్డ అని చెప్పుకుంటావు కదా ప్రతిరోజు. నువ్వు రాయలసీమలో ఇరిగేషన్ రంగానికి పెట్టింది కేవలం 2,000 కోట్లు. ఆ 2,000 కోట్లలో కూడా 1,000 కోట్లు పిఎల్ఆర్ సంస్థకు కేటాయించి దోచుకోవడానికి ఆ 2,000 కోట్లు కూడా ఖర్చు పెట్టావు తప్ప అదనంగా ఒక్క టీఎంసీ నీరైనా రాయలసీమ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందేమో సమాధానం చెప్పే దమ్ము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా అని అడుగుతున్నా. పరిశ్రమలు తేకపోతుంది, ఉండే పరిశ్రమలు తరిమేస్త్రీ. ఇరిగేషన్ రంగంలో కూడా ఒక్క టీఎంసీ నీరు కూడా అదనంగా ఇవ్వకపోగా రాయలసీమ ప్రాంతాన్ని ఇంత నిర్లక్ష్యం చేసిన మీరు, మీ నిర్లక్ష్యాన్ని గుర్తించిన రాయలసీమ ప్రజలు ఈరోజు మీకు కర్ర కాల్చి వాతబెట్టి మిమ్మల్ని 7 సీట్లకు పరిమితం చేశారు. 45 సీట్లు మాకిచ్చారు. 2019లో
49 స్థానాలు మిమ్మల్ని నమ్మి మీకు ఇచ్చారు. కేవలం 3 స్థానాలే తెలుగుదేశం పార్టీకి వచ్చాయి ఆ రోజు. 49 స్థానాలు మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే ఒక్క పరిశ్రమ తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా ఆయకట్టుకు నీరు ఇచ్చిందా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతుందా? దానికి సమాధానం చెప్పాలా. కాబట్టి రాయలసీమలో తిరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలకు చెప్తున్నా, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దండి. అబద్ధాల పునాదుల మీద వాదనలు నిర్మించి అబద్ధాలను నిజాలను నమ్మించి అధికారంలోకి రావాలని కలలు కనద్దండి. మీ అబద్ధాలు ఒకసారి నమ్మి ప్రజలు మోసపోయారు. పదే పదే ఆ అబద్ధాలు చెప్తే ఆ అబద్ధాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయం వైఎస్ఆర్ పార్టీ గ్రామ సింహాలు తెలుసుకోవాలా. ప్లేస్ డేట్ ఎక్కడైనా చెప్పండి. మీరు మీ అధినేత వద్దు, మీ నాయకులు ఎవరైనా రండి, మేము వస్తాం. మా ప్రాంతంలో మా హయాంలో మేము అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమకి ఎన్ని పరిశ్రమలు తెచ్చింది, ఎంత ఆయకట్టుకు నీరిచ్చింది, రాయలసీమ అభివృద్ధికి మేమేం చేశాం, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో చర్చించడానికి రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సవాలు విసురుతున్నా. రాయలసీమ ముద్దు బిడ్డ అని పెద్ద పెద్ద సింగర్ల దగ్గర పాటలు పాడించుకున్నావు కదా నువ్వు. నేను ఇప్పుడు లెక్కలు చెప్తున్నా, మేమేం చేశాం నువ్వే చేశావని. ఈ లెక్కలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వు కానే కాదు, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ నువ్వు. రాయలసీమ ప్రాంత ప్రజల ఆశల మీద దోచుకోవడానికి ప్రయత్నం చేసావు తప్ప, రాయలసీమ ప్రాంత ఆశలను సమాధి చేస్తూ ఆ సమాధి కింద కూడా డబ్బులున్నాయని ఎత్తుక్కునే ప్రయత్నం చేసావు తప్ప, రాయలసీమ ప్రజల ఆశలను నెరవేర్చే ప్రయత్నం ఒక్కరోజు కూడా నువ్వు తేలా. నేను చెప్పేంత వరకు 2014 నుంచి 19 దాకా, 24 నుంచి ఇప్పటిదాకా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మేము ఎంత ఖర్చు చేశామో చెప్పా, ఎంత ఆయకట్టుకు అదనంగా నీరిచ్చామో చెప్పా. మీరు ఒక్క ఎకరాకు కూడా ఆయకట్టుకు అదనంగా నీరుకుండా ఈరోజు చిచ్చు పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. రాయలసీమకు శనిలాగా దాపురించినావు. రాయలసీమకు సరికొత్త చరిత్ర సృష్టిద్దాం, రాయలసీమలో సరికొత్త చరిత్ర రాద్దామని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు రక్త చరిత్ర సృష్టిద్దామని నువ్వు అనుకుంటున్నావు. రక్త చరిత్ర సృష్టిస్తేనే రాయలసీమలో నా పార్టీ 4 కాలాల పాటు బాగుంటుందేమో అని ఆశ నువ్వు పడతాను. మేము రాయలసీమలో వర్షపాతం గురించి, రాయలసీమలో కరువుని ఏ విధంగా లేకుండా చేయాలని మేము ఆలోచిస్తూ ఉంటే రాయలసీమలో రక్తపాతం గురించి కుతంత్రాలు చేసి బతుకుదామని నువ్వు అనుకుంటున్నావు. మేము సీమకు పరిశ్రమలు తెద్దామనుకుంటే నువ్వు సొంతింట్లో బాబాయిని కూడా చంపేసి ఫ్యాక్షన్ తెద్దామని నువ్వు అనుకుంటున్నావు. మేము సీమకు కంప్యూటర్లు ఇస్తూ ఉంటే సీమలో ఉండే నిరుద్యోగ యువకులకు ఎరేసి గొడ్డళ్ళు తెచ్చి గొడ్డళ్ళు ఎలా పట్టుకోవాలో ట్రైనింగ్ ఇచ్చే పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మేము సీమ రైతులకు నాగళ్ళు ఇస్తున్నాం, నువ్వు అదే సీమ రైతులకు నీళ్లు లేకుండా వలసలు పోయే పరిస్థితి నువ్వు కల్పిస్తున్నావు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ ఇన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు డిమాండ్ చేసినా మీ అధినేతను రమ్మని చర్చకు అంటే మా అధినేతకు ఏపీపీఎస్సీకి డిఎస్సికి తేడా తెలీదు, మా అధినేతకు సమాజం మీద అవగాహన లేదు, లైవ్ ప్రెస్ మీట్ పెట్టినా కూడా దొరికిపోతాడనే ఉద్దేశంతో మీరేమో భయపడతా ఉన్నారని నాకు అనుమానంగా ఉంది. కాబట్టి మీ అధినేత వద్దు. రాయలసీమ ప్రాంతంలో రోజుకొక ప్రాజెక్టు సందర్శించి, రోజుకొక ప్రాంతంలో భయాందోళనలు సృష్టించి ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి, అబద్ధాలు చెప్పాను ఏదైతే కలలు కంటున్నారో రాయలసీమలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ సింహాలు, మీరెవ్వరైనా రండి, చర్చిద్దాం. రాయలసీమకు పేటెంట్, రాయలసీమ అభివృద్ధికి పేటెంట్, రాయలసీమలో సాగునీరు తాగునీరుకు పేటెంట్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పరిశ్రమలు తెస్తున్నారంటే అది మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. రాయలసీమలో ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా అనేక మంది రాజకీయ నాయకులను చూసింది రాయలసీమ, అనేక మంది ఎలక్షన్లకు ముందు మాటలు చెప్పేదాన్ని కూడా రాయలసీమ చాలా చూసింది. మీరు చెప్పిన కష్టాలు విన్న నారా లోకేష్ బాబు గారు చిత్తూరులో ఒక రకమైన కష్టాలు చెప్పారు, అనంతపూర్లో చెప్పారు, కర్నూలులో చెప్పారు, కడపలో చెప్పారు. మీ అందరి కష్టాలు విని మిషన్ రాయలసీమ అని రాయలసీమ డిక్లరేషన్ ఏదైతే చెప్పాడో ఆ రోజు నారా లోకేష్ బాబు గారు,
దాన్ని ఈరోజు చేతల్లో చూపిస్తున్నటువంటి నాయకుడు రాయలసీమ నిజమైన ముద్దుబిడ్డ నారా లోకేష్ బాబు గారు అన్న విషయం రాయలసీమలో ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని